నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్‌లైట్ విత్ కవిత. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ పోగట్ డిస్‌క్వాలిఫై అయ్యారు. ఫైనల్ రౌండ్‌లో తను పోటీ పడకుండానే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 100 గ్రాముల బరువు ఎక్కువున్నారని ఒలింపిక్ అసోసియేషన్ తన్ని డిస్‌క్వాలిఫై చేసింది. అసలు తప్పు ఎవరిది? ఎందువల్ల ఇలాంటి నిర్లక్ష్యం కనిపించింది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో, వినేష్ పోగట్ ఫస్ట్ వుమెన్ రెజ్లర్ ఫైనల్స్‌కి వెళ్లారు అని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది. వితిన్ అవర్స్‌లోనే తను డిస్‌క్వాలిఫై అయిపోయింది. 100 గ్రాముల వెయిట్ ఎక్కువుంది అని. అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరిది లోపం కనిపిస్తోంది? అంటే ఏం జరిగింది తెలుసుకోవాలంటే మన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే ఈ రెజ్లింగ్ కాంపిటీషన్ 2 డేస్ జరుగుతుంది. 2 హ్మ్. డేస్‌లో మీరు ఇంకా ముందుకెళ్తుంటే 2 రోజులు గూడా మీ వెయిట్ చెక్ చేస్తారు. ఎందుకంటే రెజ్లింగ్ బేసికల్లీ రెజ్లింగ్ గాని, బాక్సింగ్ గాని వెయిట్ కేటగరీ ప్రకారం 50 కేజెస్, 53 కేజెస్, 57 కేజెస్ ఇలా డిఫరెంట్ వెయిట్ కేటగరీస్‌లో జరుగుతాయి. అంటే ఇద్దరు రెజ్లర్స్ పోటీ పడే హ్మ్. ఇద్దరు కుస్తీలు పోటీ పడే వాళ్ళిద్దరు గూడా ఆ వెయిట్ లోపలే ఉండాలి. అది బేసిక్ రిక్వైర్మెంట్. దానికోసం వెయిట్ చెక్ చేస్తారు. సో, మంగళవారం రోజు మార్నింగ్ 7:30కి వెయిట్ చెక్ చేసినప్పుడు వినేష్ వెయిట్ కరెక్ట్‌గానే ఉంది. 49.9 ఉంది. 50 కేజీ లోపే ఉంది. ఆ హ్మ్. రోజు ఆమె 3 రెజ్లింగ్ బౌట్స్ ఫైట్ చేసింది. వరల్డ్ ఛాంపియన్ కూడా ఓడగొట్టింది. బ్రహ్మాండంగా ఫైనల్‌కెళ్ళిపోయింది. కానీ ఆ 3 బౌట్స్ ఫైట్ చేసేటప్పుడు ఏంటంటే ఆమె కొద్దిగా ఫుడ్ తీసుకుంది. మీల్ గాని, కొంత స్నాక్స్ గాని. ఎందుకంటే ఎనర్జీ కావాలి. ఒకే రోజు 3 బౌట్స్ ఫైట్ చేయాలంటే ఆ ఎనర్జీ అవును. కావాలి. దానికోసం అది తీసుకుంది. ఫుడ్ తీసుకుంది. అంతకుముందంతా ఏంటంటే 3, 4 రోజులుగా వెయిట్ మెయింటైన్ చేయడం కోసం ఆమె సరిగ్గా ఫుడ్ తినలేదు. హ్మ్. సో, ఎప్పుడైతే ఒకసారి ఎక్కువ ఫుడ్ తీసుకుందో, కొంచెం తీసుకున్నా సరే దానివల్ల బాడీ రియాక్ట్ అయ్యి, ఆ రోజు ఈవినింగ్ 9:30కి ఆమె ఒలింపిక్ విలేజ్‌కెళ్ళి వెయిట్ చెక్ చేసుకుంటే, అప్పటికి ఆమె వెయిట్ 2.7 కేజెస్ ఎక్కువుంది. అంటే 52.7 అయిపోయింది. అంటే 50 హ్మ్. కేజీ కంటే 2.5 కేజీలు పైగా ఆమె ఎక్కువ వెయిట్ కనిపించింది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ డే ఆఫ్ ది కాంపిటీషన్ మళ్ళీ వెయిట్ చెక్ చేస్తారు. ఈ లోపల వెయిట్ తగ్గించుకోవాలి. అందుకని హ్మ్. ఆమె ఏం చేసిందంటే నైట్ అంతా కష్టపడి ఆ సౌనాలో బాగా ఒళ్ళంతా చెమట పట్టించుకొని అంటే ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నిటిని బయటికి తీసేస్తే కొంత వెయిట్ తగ్గుతది. తర్వాత హ్మ్. స్కిప్పింగ్ చేసి, సైక్లింగ్ చేసి జిమ్‌లో రాత్రంతా నిద్రపోకుండా ఆమె ట్రై చేసింది. ట్రై చేసి జుట్టు కూడా కత్తిరించారు ఆమెకి. అలా కూడా వెయిట్ కొంత తగ్గుతదని. ఏం చేసినా హ్మ్. సరే ఆ వెయిట్ తగ్గలేదు. ఆఖరికి అంత డీహైడ్రేట్ అయిపోయి హాస్పిటలైజ్ కూడా చేయాల్సొచ్చింది ఆఫ్టర్‌వర్డ్స్. కానీ వెయిట్ చెక్ హ్మ్. చేసినప్పుడు చూస్తే 100 గ్రామ్స్ ఎక్కువ వెయిట్ ఉంది. సో, 100 గ్రామ్స్ ఎప్పుడైతే ఎక్కువ వెయిట్ ఉందో ఆమె డిస్‌క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే ఆ వెయిట్ లోపల ఉండాలి. తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో, అవును. అందుకని వాళ్ళు అది చాలా స్ట్రిక్ట్‌గా రూల్ ఈస్ ఎ రూల్. సో, 50 అంటే 50 ఉండాలి. 50.1, 50.2 అంటే ఒక 100 గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. అది రూల్ ప్రకారం. అందుకని ఆమె డిస్‌క్వాలిఫై అయింది. ఇది యాక్చువల్ సీన్ జరిగిందక్కడ. ఇది ఫైనల్ ఆడలేకపోయింది. ఫైనల్ ఆడలేదు కాబట్టి ఆమెకి మెడల్ రాలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే మరి ఆమె సెమీఫైనల్ ఆడినప్పుడు సెమీఫైనల్‌లో పోటీ పడినప్పుడు నీ వెయిట్ తక్కువే ఉంది గదా! మరి ఆ మెడల్ ఇవ్వాలంటే రూల్స్ అలా లేవు. రూల్స్ ఏంటంటే ఒక్కసారి మీరు వెయిట్ ఫెయిల్ అయితే మీరు హ్మ్. చేసిన ముందు గెలిచిన పోటీలో గూడా రిజల్ట్ నల్ అండ్ వాయిడ్ అయిపోతది. దట్ ఈస్ ది ఆ! రూల్ పొజిషన్. ఓకే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తను ఒక వరల్డ్ నంబర్ 1ని ఓడించింది. క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్, ఆ తర్వాత ఫైనల్స్‌కి వెళ్ళింది. ఈ రికార్డ్ అంతా పోతుందా ఇంకా? అంతా పోతుంది. అంతా పోతుంది. ఎందుకంటే ఆ వెయిట్ కేటగరీలో అంటే రికార్డ్ పోతుందా లేదా అనేది పక్కన పెడితే మీకు మెడల్ క్వాలిఫికేషన్ అయితే పోతది. ఎందుకంటే ఆ వరల్డ్ ఛాంపియన్ ఎంత గొప్ప రెజ్లర్ అంటే ఆమె ఇంటర్నేషనల్ లెవెల్‌లో 82 బౌట్స్ ఫైట్ చేస్తే అవును. 82లో 82 గెలిచింది. ఒక్కసారి కూడా ఆమె ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎప్పుడు ఓడిపోలేదు. ఒక నాన్ జపనీస్ రెజ్లర్ చేతిలో ఎప్పుడు ఓడిపోలేదు. సో, అలాంటి ఒక టాప్ క్లాస్ రెజ్లర్ పైన ఆమె అద్భుతమైన విజయం సాధించింది. అంతా గూడా మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అల్టిమేట్‌గా. హ్మ్. సో, ఇప్పుడు సరికొత్తగా తన కోచ్‌తో పాటుగా పీటీ ఉషా మిగతా వాళ్ళందరూ కలిసి ఆర్బిట్రేషన్ కమిటీ దగ్గరికి వెళ్లారు. కన్సిడర్ చేయండి ఫైనల్‌కి అట్‌లీస్ట్ 2 సిల్వర్‌లన్నా ఇవ్వండి అనే మాట. దాన్ని కన్సిడర్ చేస్తుందా? వెళ్లారు. అక్కడ ఆర్బిట్రేషన్ కోర్ట్‌కి అప్పీల్ చేశారు. ఆర్బిట్రేషన్ కోర్ట్ ఇచ్చే డెసిషన్ ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మీద కూడా బైండింగే. హ్మ్. కానీ అది ఎంత వరకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఆ యూడబ్ల్యూడబ్ల్యూ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ప్రకారం అయితే
ఈ డిస్క్వాలిఫికేషన్ చాలా వరకు కరెక్ట్. మరి ఆర్బిట్రేషన్ వాళ్ళు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? ఎలా అయితే వినేష్ ఫోగట్ అడుగుతున్నట్టుగా, సరే మీరు నన్ను ఫైనల్ ఆడనివ్వకపోతే పోయారు. ఫైనల్‌లోకెళ్ళిన నా అపోనెంట్ నా చేతిలో ఓడిపోయి ఫైనల్‌కెళ్ళిన ఆమెతో పాటు నాకు కూడా ఒక బ్రాంజ్ మెడల్, జాయింట్ బ్రాంజ్ మెడల్ ఇవ్వండి అని జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. సో, అడగడం బానే ఉంది గానీ, అది మనకి బహుశా ఈరోజు మధ్యాహ్నానికో ఎప్పుడో 12 గంటలకో ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఐ థింక్ ప్రస్తుతానికైతే అది మనం ఒక మిణుకుమనే చిన్నపాటి ఆశ మాత్రంగానే ఉంటది. సో, ఇది అసలు ముందు నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదా? కోచ్‌తో పాటుగా అక్కడున్నటువంటి డైటీషియన్ వీళ్ళందరూ కూడా ఆ 100 గ్రామ్స్ బరువు అంటే ఒకే రోజు 3 ఆడింది ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే ఆడాల్సుంటుంది. అంటే తను ఫైనల్స్‌కి వెళ్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదా? లేకుంటే వెయిట్ పెరుగుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదా? అసలేం జరిగి ఉంటుందక్కడ? దీనికి చాలా కారణాలున్నాయండి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ వినేష్ ఫోగాట్ ఒరిజినల్ ఈవెంట్ ఏంటంటే 53 కేజీలో ఆమె పోటీ పడతది. హ్మ్. కానీ ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఆమె మనకు తెలుసు. బ్రిజ్ భూషణ్ శరణ్ అని చెప్పి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అతని అవును. సెక్సువల్ హరాస్మెంట్ ఇష్యూలో ఆమె చాలా కాలం ఆ జంతర్ మంతర్ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో రోడ్డు మీద ఉండి అక్కడే పడుకొని ధర్నా చేసింది. సో, ఆ ధర్నా చేసిన సందర్భంలో తర్వాత ఆమెకు చిన్న ఇంజరీ కూడా అయింది అప్పుడు. పెద్ద ఇంజరీ అయింది అప్పుడు. అందుకని లాస్ట్ ఇయర్ వరల్డ్ చాంపియన్‌షిప్ రెజ్లింగ్ పోటీల్లో ఆమె పార్టిసిపేట్ చేయలేదు. హ్మ్. ఆ 53 కేజీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడిన అంతిమ్ ఫంగల్ ఆమె అక్కడ బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఎప్పుడైతే మీరు హ్మ్. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ గెలుచుకుంటారో మీకు ఆటోమేటిక్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ వస్తది. సో, ఆ హ్మ్. కేటగిరీలో అంతిమ్ ఫంగల్ క్వాలిఫై అయిపోయింది. హ్మ్. అందుకని వినేష్ ఫోగాట్ ఏం చేసిందంటే తన ఒరిజినల్ వెయిట్ కాదది. ఆమె బలవంతంగా వెయిట్ తగ్గించుకొని 53 నుంచి 50కొచ్చింది. హ్మ్. వచ్చింది. దానివల్ల ఏమైందంటే అల్టిమేట్‌గా ఆమె అసలు వెయిట్ అదే ఉంది. 53 ఉంది. సో, ఎంత తగ్గించుకున్నా మీరు కొంతవరకు మెయింటైన్ చేయగలరు. ఇక్కడ ఈ ఒలింపిక్స్‌కి ముందు గూడా వెయిట్ చెకింగ్ ముందు ఆమె బలవంతంగా తన వెయిట్‌ని పుల్ డౌన్ చేసుకుంది. హ్మ్. కానీ ఒక్కసారి మీరెప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా వెయిట్ అది బాడీ రియాక్ట్ అవుతది. ఒక్కరి బాడీ ఒక్క రకంగా రియాక్ట్ అవుతది. సో, ఆమె బాడీ హ్మ్. ఆ రకంగా రియాక్ట్ అయింది. ఆమె ఏదో 2.5 కిలోల ఫుడ్ తిన్నదని కాదు. ఆమె తిన్న కొద్దిపాటి ఆహారానికి కూడా బాడీ రియాక్షన్ వల్ల ఆమె అంత ఎక్కువ వెయిట్ గెయిన్ చేయడం అనేది జరిగింది. సో, ఆ ఫుడ్ తినాలి తప్పదు. ఎందుకంటే ఒకే రోజు 3 పోటీల్లో పాల్గొవాలి, రెజ్లింగ్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి. హ్మ్. దానికోసం ఆమెకి ఎంతో కొంత ఫుడ్ తినాల్సిన పరిస్థితి కనిపించింది. ఎలాంటి ఎనర్జీ లేకుండా ఫైట్‌లో పార్టిసిపేట్ చేయలేరు కదా! సో, అది హ్మ్. తినడం వల్ల ఆమెకి ఇబ్బంది తలెత్తింది. సో, ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, కనీసం వాటర్ తీసుకున్నప్పటికి కూడా అది వెయిట్ గెయిన్ అవ్వడానికే ఉపయోగపడుతుంది ఇంకక్కడ. వాటర్ కూడా తీసుకోరు. వాటర్ తీసుకోరు. ఈ సోనా యూజ్ చేస్తారు. చాలా వరకు అంటే వినేష్ ఫోగాట్ విషయంలో బుధవారం రోజు రాత్రి మంగళవారం రోజు రాత్రి ఆమె ఎంత క ఎఫర్ట్ పెట్టిందంటే ఆమె శరీరంలో ఒక చెమట కూడా రాని పరిస్థితి. అంటే ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కరిగిపోయినాయి. అంత ఎఫర్ట్ పెడితేనే ఆమె రాత్రికి రాత్రి 2.6 కేజెస్ కరిగించుకోగలిగింది. అయినా ఇంకా 100 గ్రామ్స్ తేడా అలాగే మిగిలిపోయింది. సో, హ్మ్. దీనికోసం మీరిందాక అన్నట్టుగా కోచ్‌లని బ్లేమ్ జేయాలా? సపోర్ట్ స్టాఫ్‌ని బ్లేమ్ జేయాలా? నా దృష్టిలో ఎవరు దీనికి కారణం కాదు. ఎందుకంటే హ్మ్. ఇది ఒక యాక్సిడెంటల్‌గా జరిగింది. జరుగుతుంటాయి. మనకి గతంలో సుశీల్ కుమార్ అని ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ తెచ్చాడు. అతని విషయంలో కూడా ఒకసారి జరిగిందిలా. హ్మ్. వెయిట్ కేటగరీలో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ కుట్ర కోణం కూడా కొంతమంది చెప్తున్నారు. ఏంటంటే బ్రిజ్ అవును. భూషణ్ శరణ్‌కి ఈమెకి పడదు గాబట్టి, ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్నవాడు కూడా బ్రిజ్ భూషణ్ నా ఒక శిష్యుడే ఉన్నాడు. వాళ్ళేదైనా కుట్ర చేశారని చెప్పి దీన్ని పొలిటిసైజ్ చేయడానికి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ ఐ హ్మ్. డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే మీరిక్కడ ఆమె పర్సనల్ స్టాఫ్ ఎవరైతే సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వినేష్ ఫోగాట్‌కి, వాళ్ళందరూ గూడా ఆమె వ్యక్తిగతంగా తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు. సో, హ్మ్. రెజ్లింగ్ ఫెడరేషన్‌తో సంబంధం లేకుండా ఆమె వ్యక్తిగతంగా ఇలాంటి ప్రమాదం ఉంటదని ఆమె భయపడి, తన సెపరేట్‌గా తన సపోర్ట్ స్టాఫ్‌ని, తన కోచ్‌ని గాని, తన ఫిజియోని గాని సెపరేట్‌గా ఆమె పెట్టుకుంది. కాబట్టి వాళ్ళు రెజ్లింగ్ ఫెడరేషన్ కుట్రలో భాగమయ్యే అవకాశం లేదు గదా! సో, అందుకని ఇక్కడ కుట్ర కోణం కొంత ఏదో బ్రిజ్ భూషణ్ ఏదో చేశాడు. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని చెప్పి ఏవో చాలా రకరకాల థియరీస్ వస్తున్నాయి. పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇది కేవలం స్పోర్ట్స్ యాంగిల్‌లో చూడాలని నా అభిప్రాయం. సో, ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఒక మాట అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి కోచ్‌లు, డైటీషియన్‌లు, డాక్టర్లు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళేమన్నా టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లారా? దీంట్లో ఎందుకు హ్మ్. ప్రాపర్‌గా ముందు నుంచి యాక్ట్ చేయలేకపోయారు? తగ్గట్టుగా రియాక్షన్స్ అనేవి ఎందుకు లేవు అనేటువంటి మాట.
అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు. దాని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఇలాంటి ఒక పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఆమె బాడీ కండిషన్ ఏంటో ఆమె ఫిజియోకి తెలుస్తది. వాళ్ళ కోచ్‌కి తెలుస్తది. సో, ఒకవేళ ఆమె కొద్దిగా ఏదైనా ఆహారం తీసుకున్నా ఆమె వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటదని తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా హ్మ్. మనకి ఎంక్వైరీలో బయటపడాలి. ఆయన కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ విధంగా ఎందుకు చెప్పాడంటే, రెజ్లింగ్ హ్మ్. ఫెడరేషన్‌కి ఆమె కోచ్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె పర్సనల్ కోచ్ కాబట్టి అది చెప్పాడు. సో, యాహ్! ఇక్కడ వాళ్ళు కూడా ఈ ఇష్యూని కొంత పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వినేష్ ఫోగాట్ ఓకే. నో డౌట్ ఆమెకి పతకం కోల్పోయింది. బట్ ఆమె చేసిన ఆ ఫైట్ గాని, ఆమె ఇంత బయట ఎదురైన వ్యతిరేకత, అసలు సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె క్వాలిఫై అవ్వడం గొప్ప విషయం. ఆమెకంత వ్యతిరేకత ఉండి రెజ్లింగ్ అవును. ఫెడరేషన్ నుంచి క్వాలిఫై అయిన తర్వాత ఒలింపిక్స్‌కొచ్చి తనకంటే టాప్ ర్యాంక్‌లో ఉన్న రెజ్లర్స్ పైన గెలిచి ఈ స్థాయికొచ్చింది. మెడల్ అనేది ఒక కొలమానం కాదేమో అనుకుంటున్నాను. ఆమె ఎఫర్ట్‌ని మనం మెచ్చుకోవాలి. దీన్ని పొలిటిసైజ్ చేయాల్సిన లేకపోతే తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. ఇది హ్మ్. యాక్సిడెంటల్‌గా జరిగింది కాబట్టి దీంట్లో ఆమె తప్ప, ఆమె కోచ్‌లు తప్ప లేకపోతే ఇదనేది అది పెద్ద ఇష్యూ కాదేమో అనుకుంటున్నాను నేను. సో, దీనివల్ల ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో మనకి దీనివల్ల ఇలాంటి పొరపాట్లు ఇన్ ఫ్యూచర్ జరగకూడదు. ఎందుకంటే దేశం అంతా కూడా ఒక్కసారి ఉసూరుమనే పరిస్థితి. మనందరికి ఒక మంచి మెడల్ వచ్చేసింది. సిల్వర్ కంపల్సరీ. లేకపోతే అవును. గోల్డ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం మంగళవారం రాత్రి వరకు అనుకున్నాం. బుధవారం మన కళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. కానీ దీంట్లో ఆమెదేదో తప్పు పట్టే పరిస్థితి ఉండకూడదు. ఆమెని ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఇక్కడే వెంకటేష్ గారు ఇంకొక వాదన కూడా వస్తోంది. ఇప్పుడు ఇద్దరు బాక్సర్‌లు వాళ్ళు బయోలాజికల్ మేలా? లేకుంటే వాళ్ళకి వై క్రోమోజోమ్ ఎక్కువుంది. అసలు వుమెన్ కేటగరీలో మెన్ ఎలా ఫైట్ చేస్తారు? వాళ్ళని అలో చేసినటువంటి ఐఓసీ వినేష్ పోగట్‌ని 100 గ్రాముల బరువెక్కువుందని పక్కకు డిస్‌క్వాలిఫై చేశారు. పక్కన పెట్టారు అనే మాట. ఈ 2 ఇష్యూల్ని మనం కంపేర్ చేసి సేమ్ ఒకే రకంగా ఆలోచించొచ్చంటారా? మీరు చెప్పిన వుమెన్ బాక్సర్స్ విషయంలో వాళ్ళు బయోలాజికల్ మేల్స్ అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవండి. ఎందుకంటే ఐఓసీ ఏం చెప్పారంటే మా క్రైటీరియా ప్రకారం జెండర్ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఫీమేల్స్ వాళ్ళ పాస్‌పోర్ట్‌లో ఫీమేల్ అనే ఉన్నది. వాళ్ళు మేల్ హ్మ్. ఎలా అవుతారో వాళ్ళు మీరన్నట్టుగా వాళ్ళకి మామూలుగా మన సెక్స్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుందంటే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే సెక్స్ క్రోమోజోమ్స్ ఫీమేల్స్ అని, ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉంటే మేల్ అని చెప్పి మనకి ఆ సెక్స్ డిటర్మినేషన్ జరుగుతది. హ్మ్. మీరన్న ఆ ఇద్దరు బాక్సర్స్ అల్జీరియా అండ్ చైనీస్ తైపీ బాక్సర్స్ వాళ్ళిద్దరికీ ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉన్నాయి. తర్వాత మేల్ హార్మోన్ హ్మ్. టెస్టోస్టెరాన్ అవి చాలా ఎక్కువ రేంజ్‌లో వాళ్ళకి ఆ హార్మోన్ రిలీజ్ అనేది గూడా ఉన్నది. కరెక్టే. కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో గతంలో గూడా ఉన్నాయి. అలా ఉన్నంత మాత్రాన వాళ్ళు మేల్ కేటగరీలోకి రారు. వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ కూడా కారు. దే ఆర్ స్టిల్ కంటిన్యూస్ టు బి ఫీమేల్స్. అది ఒకటి ఒక సైంటిఫిక్ థింగ్ ఉంది. డీఎస్‌డి అని జెప్పి. అది దాని ప్రకారం డిఫరెన్సెస్ ఇన్ ఆహ్, సెక్స్ డి డిటర్మినేషన్. డిటర్మినేషన్ ఏదో సంథింగ్ దాంట్లో ఏంటంటే అలాంటి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి. అందరూ ఒకే రకంగా ఉండరు గదా! సో, వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ కాదు. వాళ్ళు బయోలాజికల్ మేల్స్ కూడా కాదు. దే ఆర్ ఫీమేల్స్ విత్ హైయర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో, వాళ్ళని దానికోసం అని చెప్పి వాళ్ళకది ఫిజికల్ కండిషన్ అది. వాళ్ళని మనం మేల్స్‌గా కన్సిడర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అంటే ఐఓసీ రూల్స్ ఆ విధంగా లేవు. ఆ రకమైన హ్మ్. జెండర్ టెస్ట్‌లు కూడా చేయరు. ఐఓసీ వాళ్ళు చేయరు. సో, ఆ విషయానికి దీనికి ఎలాంటి లింక్ లేదని అనుకుంటున్నాను నేను. హ్మ్. సో, వెంకటేష్ గారు ఈరోజు మార్నింగ్ వినేష్ పోగట్ ఒక ట్వీట్ చేసింది. ఈరోజు ఎర్లీ అవర్‌లో చేసింది. అల్విదా కుస్తీ 2001-24 అని. అంటే యాహ్! ఈస్ షీ సేయింగ్ గుడ్ బై? అంటే చాలా హార్ట్ బ్రేకింగ్ మొమెంట్. మనకే ఇంత బాధగా ఉంటే హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఆమెకి ఎలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకి 2 రకాల బాధలు. ఒకటేంటంటే తన ఇప్పుడు ఎదురైన ఈ పరిస్థితి. తర్వాత ఇండియా ఎళ్ళిన తర్వాత ఆమె ఏదో తప్పు చేసింది. ఆమె ఏదో దోషిగా చూసే పరిస్థితి మనం మనం చేయకపోయినా రెజ్లింగ్ ఫెడరేషన్ గానీ చాలామంది ఆమెని తప్పుబట్టే పరిస్థితి ఉంటది. సో, ఈ స్థితిలో ఆమె ప్రాబబ్లీ సరైన మెంటల్ కండిషన్‌లో ఉండకపోవచ్చు. మళ్ళీ రెజ్లింగ్ కంటిన్యూ చేయడానికి. బట్ నేను అనుకోవడం అది ఏదో ఇప్పుడు తొందరపాటులో చేసిన ఒక నిర్ణయం గావచ్చు. దాన్ని ఆమె రిటైర్మెంట్‌గా మనం ఇప్పుడు దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని నేను చూసాను. ట్వీట్ చూసాను. హ్మ్. బట్ ఐ యామ్ నాట్ అటాచింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఎందుకంటే డెఫినిట్‌గా ఆమె మళ్ళీ కొన్ని రోజులు కాస్త స్థిమితపడిన తర్వాత ఈ సిట్యుయేషన్ నుంచి తన మనసు మార్చి ఎందుకంటే ఇలాంటి ఒక మనకింత మంచి రిజల్ట్స్ ఇవ్వగల ఒక రెజ్లర్‌ని మనం గౌరవించాలి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గూడా ఆహ్,
ఆమెకి ట్వీట్ చేసిన ట్వీట్ కూడా చాలా ఆమెను ఓదార్చే విధంగా ఉన్నది. సో వీ షుడ్ ట్రీట్ హర్ యాజ్ ఎ ఛాంపియన్, యాజ్ ఎ సూపర్ స్టార్. ఆమెకి మనం ఎంతో సగౌరవంగా ఆమెకి మనం స్వాగతం పలకాలి. మెడల్ తేకపోయినా ఆమెను ఏదో తప్పుబట్టి ఆమెకి ఏదో చాలా పొరపాటు చేసేసింది, ఆమె పొరపాటు వల్ల మన మెడల్ పోయింది అనే ఒక ఫీలింగ్ లేకుండా అలా చేస్తే, ఆమెకి మనం అది కల్పిస్తే, ఆ ఫీలింగ్ కల్పిస్తే ఐ థింక్ షీ మైట్ రిలేట్. తన డెసిషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు షేమ్ ఆన్ వినేష్ పోగట్ లేకుంటే షేమ్ ఆన్ ఇండియా అనేటువంటి ట్రెండ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలతో పాటుగా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తనే తప్పు చేసింది అనే రకంగా వచ్చేటువంటి వ్యాఖ్యానాలు, దానికి సంబంధించి విశ్లేషణలు ఎలా చూస్తారు మీరు? మనం ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం, ఎందువల్ల ఇలా జరిగిందని చెప్పుకున్నాం. ఇదేదో యాక్సిడెంటల్‌గా జరిగింది అలాగా. ఎవరు అలా కావాలని చేయరు. లేకపోతే ఏదో నేను 3 బౌట్స్ గెలిచేసాను కదని ఆమె బింజ్ ఈటింగ్ చేసింది, లేకపోతే బోలెడంత తినేసింది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ కండిషన్ తెలుసు. సో దానివల్ల మనం ఫ్యాక్ట్స్ తెలిసి సోషల్ మీడియాలో ఎలా అంటే ఎవరికి తోచింది వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్, ఒకసారి మెడల్ పోయిందని ఫ్రస్ట్రేషన్‌తో అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ కీబోర్డ్ వారియర్స్ ఏదో రాస్తుంటారు, మాట్లాడుతుంటారు. దాన్ని మనం పెద్దగా సీరియస్‌గా అందుకే మనకేంటంటే ఎవరైతే ఈ ఇష్యూలో సరిగ్గా మాట్లాడగల వాళ్ళు ఉన్నారో, పొలిటీషియన్స్ గానీ, వీళ్ళందరూ కూడా ఇష్యూలో ఫ్యాక్ట్స్ బయటపెట్టి పబ్లిక్ ఒపీనియన్ విషయంలో కరెక్ట్‌గా ఆ ట్రూత్స్ గనక ముందుకు తీసుకొస్తే ఇలాంటి అర్థం లేని ఆమె మీద జరుగుతున్న ట్రోలింగ్ అనేది ఆగిపోతదని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ క్వెషన్ వెంకటేష్ గారు. ఇప్పుడు చాను కూడా 4థ్ ప్లేస్‌లో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా హోప్స్ పోయాయి కాబట్టి నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ హోప్ నీరజ్ చోప్రాయేనా ఇంకా? హాకీలో కూడా మనకి ఇవాళ బ్రాంజ్ ఉంది. మెడల్ మ్యాచ్ ఉంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అనేది ఉంది. అదొక డిసప్పాయింట్‌మెంట్ అదే. నిజంగా అది. యాహ్! చాలా హాకీలో మన వాళ్ళు నిజంగా సెమీఫైనల్ చాలా బాగా ఆడారు జర్మనీ పైన. బట్ స్టిల్ దే లాస్ట్ ది మ్యాచ్. సో ఇది చాలా వరకు మనకేంటంటే మనకి ఎన్నో మెడల్స్ రావాల్సిన వాటిలో మన వాళ్ళు 4థ్ ప్లేస్‌లో ఫినిష్ చేశారు. బట్ ఓవరాల్‌గా మనం తీసుకుంటే ఏంటంటే ఆన్ ఎ పాజిటివ్ నోట్ మనం చాలా డిసిప్లిన్స్‌లో చాలా ముందుకెళ్ళాం. ఈవెన్ ఆ 4థ్ ప్లేస్‌లు ఇన్ని రావడం కూడా గతంలో ఎప్పుడు జరగలేదు మనకి. మెడల్స్ అయితే రాలేదు. కానీ ఆయా డిసిప్లిన్స్‌లో మన ఇంప్రూవ్‌మెంట్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. షూటింగ్‌లో గాని, ఇంకా సెవరల్ ఈవెంట్స్. సో మనకి ఖచ్చితంగా మనం ఫ్యూచర్‌లో ఈ ఒలింపిక్స్‌లో కాకపోయినా నెక్స్ట్ లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో అయినా మనం బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తామని ఒక హోప్ అయితే వస్తుంది. సో ఎన్ని మెడల్స్ వచ్చాయంటే ఈసారి కూడా చాలా డిసప్పాయింటింగ్. వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ వచ్చిన టాలీ ఆ 7 కూడా ఈసారి రీచ్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. బట్ స్టిల్ ఐ థింక్ వి షుడ్ బి హోప్‌ఫుల్. పెర్ఫార్మన్స్ వైస్ బావుంది. అదే పతకాలు ఇప్పుడు కొలమానం కాదు. పెర్ఫార్మన్స్ బెటర్‌గా ఉందనేదే తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని ఆశలైతే రేకెత్తిస్తున్నారు ఫ్యూచర్ విషయంలో. ఈసారి మన అథ్లెట్స్ పెర్ఫార్మన్స్. థాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం. అప్పుడు కూడా విశ్లేషించుకోవడానికి చాలా అంశాలున్నాయి. థాంక్ యూ అండి. తప్పకుండా. థాంక్ యూ సో మచ్.